హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై టేస్ట్ మామూలుగా ఉండదండి, చాలా చాలా బాగుంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. చికెన్ ఫ్రైని చాలా రకాలుగా చేసుకుంటామండి, కానీ ఓసారి పద్ధతిలో చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 యాలకులు, 8 లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్కను వేసి వేయించాలి. వేయించిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి అండి. ఈ విధంగా మనం చికెన్ ఫ్రైలోకి మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసినవి, 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 5 వెల్లుల్లి రేకలను వేసి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది కాస్త బరగ్గానే ఉండాలండి, మెత్తగా ఉంటే చికెన్ ఫ్రైలోకి బాగోదు. చూడండి, ఉల్లిపాయ పేస్ట్ అనేది ఈ విధంగా ఉండాలి, మరీ మెత్తగా కాకుండా. ఉల్లిపాయ పేస్ట్ బాగా మెత్తగా అయ్యిందనుకోండి, మనకి ఫ్రైలా కాకుండా కర్రీలాగా గ్రేవీ ఎక్కువ వచ్చేస్తుంది. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని కడిగేటప్పుడు సాల్ట్ వేసి కాస్త నిమ్మరసం వేసి కడిగినట్లయితే మనకి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఫ్రైకి సరిపడగా ఆయిల్ని వేసుకుని ఉల్లిపాయ పేస్ట్ని వేసి వేయించాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా పైకి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచిన చికెన్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచి అన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి అలా ఉంచేసేయండి. చికెన్ వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చూడండి, చికెన్లో నుండి వాటర్ అంతా బయటకు సెపరేట్ అయిపోయింది కదా. ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు చికెన్ని వేయించాలి. అలా వేయించేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించాలండి, లేదంటే చికెన్ మెత్తగా అయిపోయి మనకి గ్రేవీలాగా వచ్చేస్తుంది. ఇంకా బాగా దగ్గరికి అయిన తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కాస్త కరివేపాకును వేసి వేయించాలి. కారం వేసేటప్పుడు కాస్త చూసే వేసుకోండి, ఎందుకంటే మనం మసాలా పొడి చేసేటప్పుడు మిరియాలు వేసాం కదండి. అదేవిధంగా ఉల్లిపాయ పేస్ట్లో కూడా పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కాస్త ఎక్కువ అవుతుంది కాబట్టి చూసి వేసుకోండి. స్పైసీగా తినే వాళ్ళకైతే సరిపోతుందండి. కారం అది వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి, కారం అది మాడిపోతుంది. కరివేపాకును కానీ కొత్తిమీరను కానీ వేసుకోండి. నేనైతే లేత కరివేపాకుని వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుందని. మాడిపోకుండా దగ్గర ఉండి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది. మీరు ఒకసారి టేస్ట్ చూసి కారం సాల్ట్ ఏదైనా తక్కువ అనిపిస్తే వేసి కలుపుకోవచ్చు. చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది. చికెన్ బాగా ఉడికిన తర్వాతనే మసాలా పొడిని వేయాలండి. చికెన్ ఉడకకుండా మసాలా పొడిని వేస్తే మసాలా పొడి మాడిపోయి చేదొచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని వేసి బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయడమే. మనం మసాలా పొడి చేసేటప్పుడు వేయించి పొడి చేసాం కాబట్టి అది ఎక్కువగా వేయించక్కర్లేదండి. ఈ విధంగా మనం చికెన్ ఫ్రైని చేసుకుంటే రైస్ బిర్యానీలోకి కలుపుకుని తినడానికి బాగుంటుంది. మనకి ఇంకా కాస్త బాగా దగ్గరికి అయిపోవాలనుకుంటే సాంబార్ పప్పు వంటి వాటిల్లోకి బాగుంటుంది. అయితే ఇలానే ఉంచేస్తానండి, మా ఇంట్లో అయితే ఇలానే ఇష్టపడతారు.
మనం చికెన్ ఫ్రైని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే జీరా రైస్, బగారా అన్నం, కొబ్బరన్నం, బిర్యానీ వంటి వాటిల్లోకి సూపర్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ. మనం మసాలాలని పొడి చేసి వేసాం కదండి, అలా పొడి చేసుకుని స్టోర్ చేసుకుంటే మనం నాన్ వెజ్ కర్రీలకి ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చికెన్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుందని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ కాకినాడలో హేమంత్ బిర్యానీ ఫేమస్ అండి. బిర్యానీతో పాటు చికెన్ ఫ్రై కూడా బాగుంటుంది. అచ్చంగా అదే టేస్ట్ అనమాట ఈ చికెన్ ఫ్రై కూడా. వాళ్ళు ఎటువంటి ఫుడ్ కలర్ వాడరండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో అలాగే చేస్తారు. అంతేనండి, తినే కొద్దీ ఇంకా తినాలనిపించే చికెన్ ఫ్రై రెడీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఓసారి ట్రై చేయండి. మీరు మీ పద్ధతిలో చేసేటప్పటికి ఓసారి ఈ పద్ధతిలో కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.